మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించాలని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవులు లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డల నిర్దమగా ఏర్పాటు చేయని దేని వాక్య భాగము ఈస్టరు తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టరు తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 30 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమండ్రి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని యూదులు ప్రశ్నిస్తున్న సందర్భాలు. అంటే యెహోవా దేవుని యొక్క సన్నిధిలో, యెహోవా దేవుని యొక్క ఉద్దేశాల చేత, యెహోవా యొక్క ఆలోచనల చేత ఆయన బిడ్డలైన వారు నడిచేవారుగా, దీవించబడేవారుగా ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు దేవాలయ అనగా ఏదైతే సొలొమోను మంటపము యెరూషలేములో ఉన్న ఆ యొక్క ప్రాంగణములో, ఆ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు మరి యూదులైన వారు వచ్చి ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుతుంది. అంటే ఆలయము ప్రతిష్ఠింపబడుతున్న సందర్భంలో ఆ కట్టడాలను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఆ సమయంలో, అది శీతాకాల సమయము, అప్పుడు యేసు ప్రభు దేవాలయంలో సొలొమోను మంటపం దగ్గర తిరుగుచుండెను. అంటే ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన యూదులు అంటున్నారు, ఆయన చుట్టూ పోగయి, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు అంటున్నారు ప్రభువుని. అంటే నువ్వు ప్రభువా, నువ్వు క్రీస్తువా కాదా? నువ్వు క్రీస్తువు అయితే మాతో చెప్పు. అంటే ఎందుకని ఈ ప్రశ్నలు వాళ్ళు వేశారంటే, వారు ప్రభు చేర్చున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచ్యక్రియాలు, స్వస్థత కార్యాలు సమస్తాన్ని చూస్తున్నారు, కానీ ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ఉద్దేశాలను, బోధలను వారి హృదయంలో చేర్చుకుంటలేదు, అంగీకరించట్లేదు. క్రీస్తు యొక్క ప్రేమను గురించి, క్రీస్తు యొక్క ఆత్మీయ నడిపింపును బట్టి తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని వారు ఏకీభవించలేకపోతున్నారు. కాబట్టి వారి హృదయంలో ఏదైతే ఒక అభద్రతాభావం ఉందో దాన్ని ఇక్కడ యూదులు వ్యక్తపరుస్తున్నారు. ఏమని? ఆయన చుట్టూ ఏమంటున్నారు? యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు అంటున్నాడు. ఆయన ఏ విధమైన సందేహ పెట్టలేదు, కానీ వీళ్ళు కొన్న సందేహాన్ని నివృత్తి చేసుకోలేకపోతున్నారు. అంటే ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు, ప్రభువుని గుర్తెరగలేకపోతున్నారు, ప్రభువు పట్ల వారి యొక్క విశ్వాసతని కనపరచలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమని అంటున్నారు. అంటే ఏంటి? నేను క్రీస్తుని అని ఆయన చెప్పాలి అనే విషయాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రభు ఇక్కడ వారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు అన్నారు. నేను చెప్పాను కానీ మీరు నమ్మలేదు అంటున్నారు. అంటే ఏంటి? వారు వాక్యం అర్థం చేసుకుంటలేదు, ఆయన చేసే కార్యాలు అర్థం చేసుకుంటలేదు, ఆయనతో తండ్రికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటలేదు. ఇవి ఏవి వారు గ్రహించక కేవలము నేను క్రీస్తుని అని నువ్వు చెప్పాలి అని అంటున్నారే తప్ప ఆయనలో ఉన్న తండ్రి యొక్క ఉద్దేశాలు వారు గమనించట్లేదని ప్రభు ఉద్దేశించి ఇక్కడ అంటున్నారు. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను తండ్రి అంటే నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎవరి ద్వారా చేస్తున్నాను ఇవన్నీ? తండ్రి నా యందు నిలిచి ఉండి, నేను తండ్రి ఏకమై ఉండి ఇవన్నీ చేస్తున్నాము అంటున్నారు. అంటే ప్రభు చెప్పిన మాటను వారు అర్థం చేసుకుంటలేదు సరిగదా, దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని ఆహ్వానించట్లేదు. కాబట్టి ఇక్కడ వారిలో ఈ యొక్క సందేహం ఉండిపోయింది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే వారు ప్రభువుని ఆహ్వానించి, అంగీకరించి ఒప్పుకుంటారో తప్పక వారి యొక్క సందేహం నివృత్తి అయ్యేది. కానీ వారు ఎలా ఉన్నారంటే,
ప్రభువుని కూర్చో అంటున్నారు. అందుకు యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు అంటున్నాడు. అంటే నా మాటలు మీరు మనసు పెడతలేదు, మీరు హృదయాలోచన చేయట్లేదు, మీ హృదయంలో దాని గురించి ఆలోచన చేస్తుంటే దాని గురించి తెలుసుకునేవారనే విషయాన్ని చెప్పి ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియను, నా తండ్రి నామమందు అంటే తండ్రి చేత, తండ్రి ద్వారా, తండ్రిని బట్టి ఆయన ఈ విషయాలు, ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నానని చెప్పి ఆయన చెప్తూ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటున్నాడు. అంటే యేసుప్రభు వారు చేసే ప్రతి పని కూడా అది తండ్రికి మహిమకరముగాను, తండ్రి యొక్క ఉద్దేశపూర్వకంగాను, తండ్రి యొక్క ఆలోచనతోనే జరుగుతుంది తప్ప తన సొంతంగా జరిగేది కాదనే విషయాన్ని ప్రభు అక్కడ వారికి తెలియజేశారు. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు అన్నారు. అంటే ఎవరైతే ప్రభు మాట వింటారో, ఎవరైతే ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరిస్తారో, ఎవరైతే ప్రభు యొక్క ఆలోచనకు తగిన వారై ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. యూదులైనంత మాత్రాన, ప్రభుతో ఉన్నంత మాత్రాన, ప్రభువుని వెంబడించినంత వారి విశ్వాసం ఉన్నట్టు కాదు కదా. ఇప్పుడు ప్రభు చెప్పింది అంతే. అందుకని ఆయన అంటున్నాడు, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు అన్నాడు. అంటే మీరు నా స్వరాన్ని వినట్లేదు, నా మాట వినట్లేదు, నేను చేసే కార్యాలు అద్భుతాలు చూస్తున్నారు కానీ వాటిని నమ్మట్లేదు. కాబట్టి మీరు ఇంకా మీలో ఏదైతే ఆ సందేహం ఉందో ఆ సందేహం ఆ విధంగా ఉందనే విషయాన్ని ప్రభు వాళ్ళకి గుర్తు చేశారు. కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అంటే ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో వారికి ఆయన గురించి అర్థమవుతుంది. ఆయన అర్థమైనప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రభువుని కలిగి ఉంటారు. మీరు నన్ను వెంబడించరు, నన్ను అనుసరించరు, నా మాటలు అంగీకరించరు. కాబట్టి మీరు వెంబడించలేని స్థితిలో ఉన్నంత కాలము మీకు నేను ఎవరనేది మీకు అర్థం కాదు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. ప్రియమైన బిడ్డలారా, నేడు అనేకులు ప్రభువుని గురించి ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. ఆనాడు యూదులు ఎలాగైతే కలిగి ఉన్నారో ఈనాడు అన్యజనకులు అనేకులు కూడా ప్రభు విషయంలో అలాగే అభ్యంతరం కలిగి ఉన్నారు. ఆ నివృత్తి చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే వారి హృదయాలు ప్రభువుని గురించి, ప్రభు వాక్యాన్ని గురించి మనస్కరించని స్థితిలో ఉన్నవనే విషయాన్ని నేడు ప్రభు భక్తుడైన యోహాను ద్వారా చెప్తున్నాడు. అందుకనే ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరైతే నా స్వరాన్ని వింటారో, ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాట విని నన్ను వెంబడిస్తారో వారి యందు నేను, నా యందు తండ్రి, వారి హృదయములందు వారు ఏదైతే దేవుని యందు విశ్వాసంలో కలిగి ఉంటున్నారో అవన్నీ నెరవేర్చబడతాయని చెప్పి ప్రభు చెప్తున్నారు. నేను వాటికి నిత్యజీవమును నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. నిత్యజీవాన్ని అంటే ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేపబడతాడు, నిత్యరాజ్యంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క కార్యాలు ఏదైతే ప్రభు మనందరి కోసం ఆయన మరణించి తిరిగి లేచి ఆ నిత్యజీవాన్ని కలుగజేశాడో, ఆ నిత్యజీవం నిరీక్షణ ఏదైతుందో దాన్ని బట్టి ఇక్కడ ప్రభువు నా గొర్రెల గురించి అంటున్నాడు, నేను వాటిని నిత్యజీవమునిచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఓ యూదులారా, మీరు కనుక నా యందు విశ్వాసం ఉంచితే కూడా మీరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. కానీ మీరు విశ్వసించట్లేదు, మీరు అంగీకరించట్లేదు. కాబట్టి మీరు ఇంకా ఏదైతే ఆ సందేహము ఏదైతే పెట్టుకున్నారో ఆ సందేహంతోనే మీరు జీవిస్తున్నారనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు అన్నారు. కాబట్టి ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకునే ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించే వారికి ఆ నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. అవి దేవుని యందు నిలిచి ఉంటుంది. కాబట్టి ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి చేత ఆయన చేత తండ్రి ఏ విధంగా అయితే ఏకమై ఉన్నారో ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కూడా ఆ విషయాలలో ఆ విధంగానే స్థిరత్వం కలిగి ఆయన యందు నిలిచి ఉంటాడు. కాబట్టి వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారో వారందరూ ప్రభువుతోనే కాదు తండ్రితో కూడా విశ్వాసం కలిగి ఉన్నారు. తండ్రి ప్రేమ చేత నా యందు విశ్వాసం కలిగి ఉన్నారు, నా ప్రేమ యందు తండ్రిని కలిగి ఉంటున్నారు. ఈ విధంగా తండ్రితో కుమారునితో ఏకత్వం కలిగిన వారికి ఆ యొక్క నిత్యజీవం అనుగ్రహింపబడుతుందనే విషయాన్ని ప్రభువు గుర్తు చేశారు. అందుకనే వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అంటున్నాడు. కాబట్టి నా తండ్రి గొప్పవాడు కాబట్టి ఆయన వారిని ప్రేమించాడు కాబట్టి గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపలేడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ
తండ్రి సంరక్షణలో కుమారుడు ఎలాగైతే మనకి నిత్య జీవాన్ని ఇచ్చారో, కుమారుని యొక్క మాటల చేత తండ్రి యొక్క సంరక్షణలో మనము ఆ నిత్య జీవాన్ని కలిగి ఉంటామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ యూదులతో ప్రభు చెప్తున్న మాట, నేనును తండ్రి వేరు నేను వేరు కాదు, తండ్రి నేను ఒకటే. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు తండ్రి యందు విశ్వాసం ఉంచుతాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నా యందు విశ్వాసం ఉంచుతాడు. కాబట్టి మేమిద్దరము ఏకమై ఉన్నామనే విషయాన్ని యూదులకు మరొకసారి ప్రభు అక్కడ గుర్తు చేయడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, నేడు ప్రభువుని మనం చేర్చుకున్నప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు తండ్రి కూడా మనల్ని అంగీకరించి తన ప్రేమ చేత మనలను తన యొక్క ఆత్మను నింపుతున్నారు. కాబట్టి తండ్రి కుమార నేడు మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి క్రీస్తు యొక్క రాకడ కొరకు, క్రీస్తు యొక్క రాకడలో ఆయన యొక్క ప్రత్యక్షతలో నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఒక నిరీక్షణ కలిగి ప్రభు వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ఆయనకి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి ప్రభు చేత, ప్రభు ద్వారా, ప్రభువులో జీవించే స్థితి మనం కలిగి ఉండాలని ఆనాడు యూదులు వారు ఏదైతే తండ్రిని ఆహ్వానించలేదు, అంగీకరించలేదు, విశ్వసించలేదు, కాబట్టి వారు ఆ విధంగానే ఉండిపోయారు. విశ్వసించిన వారు ఆయన స్వరాన్ని విన్నారు, విశ్వసించిన వారు ఆయన స్వరాన్ని విన్నవారు తండ్రి స్వరాన్ని విన్నారు. తండ్రిని ఆయనను చేసుకున్నవారు నిత్య జీవానికి వారసులనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ అందమేమనో మా అందు నీ మాటలో నిలిచినట్లు మాకు నీ సహాయం దయచేయండి. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, సంరక్షించండి. నీ వాక్యానుసారంగా జీవించుటకు, నీ చిత్తానుసారంగా నడుచుకుంటకు మాకు నేర్పించండి. తండ్రి యొక్క ఉద్దేశాలను ఎరిగి, అయా నీవు మా పట్ల చూపిన ప్రేమను బట్టి తండ్రి చేత ప్రేమింపబడుతూ, నీ ప్రేమలో కొనసాగుతూ, నీ యందు విశ్వాసం కలిగి నీవు మా మధ్య చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను వెంబడించే నీ గొర్రెలుగా, నీ బిడలుగా మేము ఉంటకు సహాయం దయచండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టములను తొలగించండి. నీతి న్యాయములు జరిగించు దివ్యమైన నీ చిత్త ప్రకారం జీవించుటకు, పరిపాలించుటకు, ఏలుటకు నీ సహాయం దయచండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారు ముట్టి లేవనెత్తి నీ సహాయం దయచేయండి. చిన్నబడి యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యం చేరగలిగిన కృప దయచేయమని నేడు సభా దినాన్ని సన్నిధానంలో చేరి నేను సేవించి, నేను స్తుతించి నీ వాక్యం ద్వారా మరింతగా బలపడ్డకు సహాయం దయచేయమని యేసునత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నిడ మాకు దయచేయము. మనల ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.